బడికి వెళ్ళాలంటే తెలివితేటలు ఉండాలి, ఫీజులు కట్టాలి అని మనం అనుకుంటాం. కానీ ఒక చిన్న విషయం అంటే ఒక మరుగుదొడ్డి లేదా ఒక శానిటరీ ప్యాడ్ లేదన్న కారణంతో ఎంతోమంది కిషోర బాలికలు చదువుకు దూరమవుతున్నారు. అవును, ఇదే పీరియడ్ పావర్టీ. అంటే ఋతుక్రమ పేదరికం అనే చాలా కఠినమైన వాస్తవం ఇది. కరెక్ట్. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఈ సామాజిక సమస్య ఒక చారిత్రాత్మక, చట్టపరమైన పోరాటంగా ఎలా మారిందో చూడబోతున్నాం. ముఖ్యంగా డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ భారత ప్రభుత్వం అంటే ఈ 2026 ఐఎన్సి 97 సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా. ఇదొక కీలకమైన మలుపు అని చెప్పాలి. ఎందుకంటే ఆర్టికల్ 32 కింద వేసిన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అదే పిల్ అంటాం కదా. అవును, ప్రజాప్రయోజన వ్యాజ్యం. ఎగ్జాక్ట్లీ. అది ఋతుక్రమ పరిశుభ్రతను కేవలం ఒక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక ప్రాథమిక హక్కు స్థాయికి ఎలా తీసుకెళ్లిందో మనం ఈరోజు నిష్పాక్షికంగా విశ్లేషించబోతున్నాం. ఇక్కడ రాజ్యాంగపరంగా కోర్టు చేసిన విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఆర్టికల్ 14 అంటే సమానత్వపు హక్కుని అన్వయించిన తీరు. అవునండి, సాధారణంగా సమానత్వం అంటే అందరినీ ఒకేలా చూడటం అనుకుంటాం. కాని ఇక్కడ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే జీవశాస్త్రపరంగా చూస్తే ఒక బాలిక అవసరాలు, బాలుడ అవసరాలు ఒకేలా ఉండవు గదా. అదే ఇక్కడ కీలకాంశం. ఇద్దరికీ ప్యాడ్స్ ఇవ్వకపోవడం నిజమైన సమానత్వం అనిపించుకోదు. దీన్నే న్యాయ పరిభాషలో సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ లేదా వాస్తవిక సమానత్వం అంటారు. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే భిన్నమైన శారీరక వాస్తవాలున్నప్పుడు ఆ అంతరాన్ని పోర్చడానికి ఒక సానుకూల చర్య ఉండాలన్నమాట. అవును, అఫర్మేటివ్ యాక్షన్ ఖచ్చితంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. దీన్నే ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కుతో కూడా చాలా అద్భుతంగా ముడిపెట్టారు. జీవించే హక్కు అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది పుట్టస్వామి తీర్పు. గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన ఆ తీర్పును కూడా కోర్టిక్కడ ప్రస్తావించింది కదా. ప్రస్తావించడమే కాదు, కనీస పరిశుభ్రత లేకపోవడం, స్కూల్లో ప్యాడ్స్ మార్చుకోవడానికి ఒక ప్రైవేట్ స్థలం లేకపోవడం అనేది ఆ బాలికల గౌరవాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా దెబ్బతీస్తుందో వివరించారు. నిజమే. ఋతుక్రమ ఆరోగ్యం అనేది ఇప్పుడు కేవలం ఒక వసతి కాదు, జీవించే హక్కులో అంతర్భాగం అని అర్థమవుతోంది. నాకిక్కడ ఇంకో విషయం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటది? విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్ విషయంలో కోర్టు చెప్పిన వివరణ. సెక్షన్ 3లో ఉచిత విద్య అనే మాట ఉంది. ఉచితం అనగానే ఫీజులు మాఫీ చేయడం అనుకుంటాం. కరెక్ట్, ఫీజులు లేకపోవడం, పుస్తకాలివ్వడం అనుకుంటాం. కానీ ప్యాడ్లు కొనుక్కోలేక ఒక బాలిక బడి మానేస్తుంటే ఆ ఆర్థిక అడ్డంకిని తొలగించడం కూడా ఉచిత విద్య కిందికే వస్తుందని కోర్టు అన్వయించింది. ఇది నిజంగా అహా అనిపించే మూమెంట్. చాలా వినూత్నమైన కోణమిది. దాంతోపాటే మనం ఆర్టీఈ యాక్ట్లోని సెక్షన్ 19ని కూడా చూడాలి. పాఠశాలల్లో మరుగుదొడ్లతో కూడిన అవరోధరహిత వాతావరణం అంటే బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉండటం తప్పనిసరి. అంటే కేవలం క్లాస్ రూమ్స్ ఉంటే సరిపోదు, బాలికలకు ప్రత్యేకమైన వాష్రూమ్స్ ఉండాలన్న నిబంధనను ఈ తీర్పు మరింత బలోపేతం చేసిందనమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ కోర్టు వాడిన ఒక న్యాయపదం గురించి మనం ఇక్కడ కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోవాలి. కంటిన్యూయింగ్ మ్యాండమస్ గురించే కదా మీరనేది? అసలు ఈ కంటిన్యూయింగ్ మ్యాండమస్ అంటే ఏంటి? దీని చాలా సులభంగా చెప్పాలంటే కోర్టు నిరంతర పర్యవేక్షణ. అంటే తీర్పు ఇచ్చేసి కేవలం కేసు మూసివేయకుండా ప్రభుత్వాలు ఈ ఆదేశాలను సరిగ్గా అమలు చేస్తున్నాయా లేదా అని కోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఓహో, అంటే దీనివల్ల ఆచరణలో స్పష్టమైన మార్పులు వస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు 6 నుండి 12వ తరగతి చదువునే బాలికలకు పాఠశాలల్లో ఉచితంగా ప్యాడ్లు అందించాలని కోర్టు ఆదేశించింది. పైగా అవి పర్యావరణానికి హాని చేయని ఆక్సో బయోడిగ్రేడబుల్ ప్యాడ్లు అయ్యుండాలని స్పష్టంగా చెప్పింది. ఆక్సో బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ పర్యావరణ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఈ సదుపాయాలు స్కూళ్లలో నిజంగా ఉన్నాయో లేదో చూసే బాధ్యత ఎవరిది? ఆ బాధ్యతను జిల్లా విద్యాశాఖాధికారులపైన అంటే డీఈఓలపైన పెట్టింది. వాళ్లు స్కూళ్లను తనిఖీ చేసి రిపోర్ట్స్ ఇవ్వాలి. అంటే ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ఒక వ్యవస్థను సృష్టించారు. మొత్తానికి ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇకపై ప్రభుత్వాలు మా దగ్గర నిధులు లేవు అనే సాకుతో తమ బాధ్యతల నుండి తప్పుకోలేవు. 100% నిజం. ఆర్థిక సమస్యల కంటే జీవశాస్త్రపరమైన సమానత్వానికే రాజ్యవ్యవస్థ మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సుంటుంది. సామాన్య ప్రజలు కూడా పాఠశాలల్లో ఈ సదుపాయాలను ఒక హక్కుగా డిమాండ్ చేయవచ్చు. ఇది న్యాయ వ్యవస్థ
కేవలం ప్రభుత్వాలను వారించడమే కాకుండా పౌరుల హక్కులను కాపాడేందుకు సానుకూల చర్యలు చేపట్టాలని నిర్దేశిస్తున్న ఒక గొప్ప పరిణామం. అవునండి. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన ఒక కొత్త విషయం ఇక్కడుంది. చట్టాలు మారాయి, నిధులొస్తాయి, బడుల్లో మరుగుదొడ్లు కడతారు. కానీ సమాజంలో ఋతుక్రమంపై ఉన్న అపోహనలను పూర్తిగా తొలగించడానికి కేవలం ఒక చట్టం మాత్రమే సరిపోతుందా? ఇంట్లో అలాగే పాఠశాలల్లో అబ్బాయిల ఆలోచన విధానాన్ని మార్చడంపై మనం ఇంకెంత దృష్టి పెట్టాల్సి ఉంది అన్నది నిజంగా మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న.